నమస్కారం, సక్సెస్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం రావణపల్లి రిజర్వాయర్ అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం ఆయన రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ కి సంబంధించి నిధులు ఏమి కావాలి, ఎలా పనులు చేపట్టాలనే విషయంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ పూర్వం నుంచి ఉందన్నారు. ఈ రిజర్వాయర్ కింద సుమారు 3000 ఎకరాల సాగు భూములు సాగవుతున్నాయన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాలువల లైనింగ్ చేశామన్నారు. ఇటీవల కురిసిన వర్షానికి మధుం వద్ద రంధ్రం ఏర్పడిందన్నారు. దీన్ని సత్వరమే గమనించడం వల్ల చాలా ప్రమాదం తప్పిందన్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కలెక్టర్తో మాట్లాడడం జరిగిందన్నారు. దీంతో రిజర్వాయర్ మెయిన్ గేట్ లీకేజీలు అయ్యాయన్నారు. దీని మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. కాలువ ప్రొటెక్షన్ వాల్ పూర్తిగా కడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హెచ్వి జయరాం, ఇరిగేషన్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పొడుగు తీసుకుంటాను. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి ₹1 కోటి అంత ఇచ్చారు. 80 లక్షలు అది ఇచ్చారు. తర్వాత ₹1 కోటి ఇచ్చారు. మొత్తం ₹1,80,00,000 పొక్కులేని పెట్టి ఈ మొత్తం తీసాం. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు 7-8 సంవత్సరాలు అయిపోద్దా? 8 సంవత్సరాల క్రితం తవ్వాం. తప్పు మాట్లాడుతూ కూర్చోంటాం. లేదు మట్టి మళ్ళీ సరే పొడి ఎన్టీపీసీ వాళ్ళు డబ్బు తెచ్చాను. తీసుకోలేదు. రైతులు మర్చిపోతున్నారు. తీసుకోవద్దు. నష్టం డిపార్ట్మెంట్ ఇది రావణపల్లి రిజర్వాయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వాయర్ ఎప్పుడో పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మాత్రమే కాదు. అయినప్పటికీ కూడా రిజర్వాయర్ కింద ఈ కింద గ్రామాలన్నీ కలిపి చెట్టుపల్లి కానీ పత్తూరు కానీ అన్నీ కలిపి సుమారు నాకు తెలిసి 3000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ ఇన్ని కూడా ఇది చాలామందికి 3000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ రిజర్వాయర్కి భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు రిజర్వాయర్కి లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను. కాలువ వాటికి మొత్తం పూర్తి 20% అంతా ఉండిపోయి ఉంటుంది. మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు కూర్చుని మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కుడికాలం ఉంటుంది. దీన్ని ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇవన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు. మట్టి పోసి మరి కప్పెన్ చేశారు. దీనికి ఇమీడియట్గా మొదన్ని మళ్ళీ మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంతవైతే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారు దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా చేయమన్నాను, టెంపరీ కాదు. టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్గా చేయమన్నాను. నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది. గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేటు. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు. పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు మొన్న నేను ఒక 15 రోజులు 20 రోజుల కోసం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది. పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోతుంది. అంచేది అది కూడా ఎస్టిమేట్ చేశారు. నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను. ఆయనే అది ఆర్డర్ కూడా వేసాడు. ఆ డబ్బు వస్తుంది. ఇది అది చేసి దీన్ని పర్మనెంట్గా రెస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చి కలిసారు. ఇక్కడ ఇటుపక్క కాలువ వెళ్తుంది.
బలిగట్టం సారీ గబ్బాడ ఎందుకంటే గబ్బాడు కదా గబ్బాడు కాలం అంటారు కానీ లాస్ట్ టైం వాల్ కట్టాం ప్రొటెక్షన్ వాల్ కొంతవరకు కట్టాను నేను తర్వాత కట్టలే ఈ ప్రభుత్వం పాపాలను ఆ ముక్క కూడా కడిస్తే ఇంక ఈ రైతులకు ఇబ్బంది ఉండదు పొలాల మీద రావడం కానీ